11 సంవత్సరాలు పూర్తి చేసే సందర్భంగా మోదీ గారి ప్రభుత్వం ప్రజలందరికీ కూడా ఈ 11 సంవత్సరాల్లో భారతదేశం ఏ స్థాయికి వెళ్ళింది అనే విషయాన్ని కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ 11 సంవత్సరాల ముందు అంటే 2014 ముందు ఈ దేశ ప్రజలు కేవలము 2G స్కామ్లు, 3G స్కామ్లు, హెలికాప్టర్ స్కామ్లు, లేకపోతే మన సబ్‌మరీన్ స్కామ్లు, సముద్రంలో, గాలిలో, భూమిపైన ఎక్కడ ఉన్నా కూడా కామన్వెల్త్ గేమ్స్ స్కామ్లు ఇవన్నీ కూడా జరిగినాయి. కానీ 2014 తర్వాత ఇది 11వ సంవత్సరం నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వము ఒక్క అవినీతి సంఘటన జరగకుండా అవినీతి రహితమైన పరిపాలన ఈరోజు భారతదేశ ప్రజలకు అందించడం జరిగింది. ఇది మొట్టమొదటి ఒక సక్సెస్గా ఈరోజు భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. ఎన్డీఏ ప్రభుత్వంలో 11 సంవత్సరాలు ఏ మంత్రి మీద కూడా ఎటువంటి ఒక అవినీతి ఆరోపణలు రాకుండా ఈరోజు ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. రెండోది ఒక లక్ష్యంతో, ఒక లక్ష్యము భారతదేశాన్ని ప్రపంచంలో మొట్టమొదటి ఒక దేశంగా ఉంచాలి, సర్వోత్తమైన దేశంగా ఉంచాలి, ఒక సూపర్ పవర్గా తయారు కావాలి అనే ఆలోచనతో భారతదేశం ఒక ఆర్థిక ఏది పరిస్థితులు కానీ, భారతదేశంలో ఉన్నటువంటి ఒక డిఫెన్స్ పరిస్థితులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి కృషి అగ్రికల్చర్ పరిస్థితి కానీ ఇవన్నీ కూడా మెరుగుపరచాలి, ఇక్కడ ప్రజల ఒక జీవితాల్లో మార్పులు రావాలి అనే దీంట్లోనే డెవలప్మెంట్ ఇనిషియేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే అభివృద్ధి చెంది మనం అదేవిధంగా దాంట్లో ప్రయత్నం చేసి మార్పు తీసుకురావాలనే ప్రయత్నంలో ఎన్డీఏ ప్రభుత్వం చేసినటువంటి ఒక ప్రయత్నం. ఇన్ని సంవత్సరాలు కూడా ఈరోజు 11 సంవత్సరాలు కూడా భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటివి చాలా ఒక అంశాన్ని మేము ఈరోజు ప్రజలకు వాగ్దానం ఇచ్చినటువంటి ఆ మేనిఫెస్టో అంశాన్ని మేము పూర్తిగా దాన్ని సఫలీకరణ చేసిన విషయాన్ని పార్లమెంట్ ప్రక్రియ ద్వారా మేము ట్రిపుల్ తలాక్ తీసుకువస్తామని చెప్పిన దాన్ని ముస్లిం మహిళలకు ఈరోజు న్యాయం జరగాలంటే సుప్రీంకోర్టు కూడా చెప్పింది ట్రిపుల్ తలాక్ అనేటువంటి వ్యవస్థ తీసేయాలంటే అది భారతీయ జనతా పార్టీ మీరు ముట్టుకుంటే మీరు చూడండి మీకు ఏమవుతుందని చెప్పారు. కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము, ఎన్డీఏ ప్రభుత్వం ఆ ట్రిపుల్ తలాక్ని ఈరోజు ఏమైనా అటువంటి ఒక ప్రాక్టీస్ చేస్తే జైలు వెనుక మీరు ఉంటారని చెప్పేసి కూడా చట్టాన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఆర్టికల్ 370 మేము రద్దు చేస్తా ఉన్నాం. నవ్వుకున్నారు చాలామంది. ఏమన్నారంటే 2 సంవత్సరాలైనా సరే ఆర్టికల్ 370 రద్దు చేయలేదని చెప్పారు. కానీ ఆర్టికల్ 370 మేము రద్దు చేసి పార్లమెంట్ ప్రక్రియలో చేస్తున్నాం. కూడా వక్ఫ్ బోర్డు విషయంలో కూడా గద్వాల్లో కూడా నాకు చాలామంది చెప్పారు. ఇక్కడ చాలా వందల ఎకరాలు ఈరోజు వక్ఫ్ బోర్డులో వాళ్ళు పెట్టుకొని ఈరోజు మామూలు ప్రజలకు కానీ అక్కడ ఉన్నటువంటి ముస్లిం పేద ప్రజలకు కానీ అన్యాయం జరుగుతూ ఉంది. మరి దాన్ని కూడా తీసుకొచ్చి సంశోధన తీసుకొచ్చినాం, సిఏఏ తీసుకొచ్చినాం, ఇన్ని కూడా మార్పులు తీసుకొచ్చినట్టు ఒక ఎత్తు అయితే ప్రపంచవ్యాప్తం కూడా ఆర్థిక మాంసం ఎకనామిక్ రిసెషన్ ఉన్నది. ఈరోజు పెద్ద పెద్ద దేశాలు కూడా వాళ్ళ ఆర్థికంగా ఈరోజు నిలబడలేకపోతున్నారు. మరి అటువంటి ఒక ఆర్థిక మాంద్యం ఉన్నటువంటి ఒక ఎకనామిక్ రిసెషన్ సమయంలో భారతదేశము మొన్నటి వరకు 5వ స్థానంలో ఉన్నది పెద్ద ఒక ఆర్థిక వ్యవస్థగా ఈరోజు 4వ స్థానంలో ముందు ఉండి జపాన్ కూడా మనం క్రాస్ చేయడం జరిగింది. 5 ట్రిలియన్ ఎకానమీని మనం తీసుకోవచ్చని చెప్పినాం. అప్పుడే మనం 3 ట్రిలియన్ ఎకానమీ మనం దాటిపోతున్న జీడిపి అవుతుందో అది మొత్తం ఈరోజు పెరుగుతూ ఉంటుంది. ప్రపంచం మొత్తంలో కూడా కరోనా వస్తే అల్లాడిపోయినట్టు వాళ్ళు భారతదేశంలో మొట్టమొదటిసారిగా మనమే వ్యాక్సిన్ కనుక్కొని భారతదేశంలో 140 కోట్ల మందికి ఈరోజు వ్యాక్సిన్లే కాకుండా మనం 56 దేశాలకు ఉచితంగా మనం వ్యాక్సిన్ ఇస్తున్నాం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.